కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారుతోంది. మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ర్యాలీలు చేపట్టి అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినప్పుడు కూడా కనీసం మహిళలకు చిన్నారులకు రాష్ట్రంలో రక్షణ అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక మూల అత్యంత దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో తన్మయ్య అనేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన కానీ అంతకుముందు చోటు చేసుకున్నటువంటి ఘటనలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంట్లో నుంచి మహిళలు కానీ చిన్నారులు కానీ బయటకు రావాలంటేనే భయపడాల్సినటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అయినప్పుడు కూడా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు కనపడకపోవడంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగం రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక నిరసన ర్యాలీలో నిర్వహించాలని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇందులో మహిళలు అందరూ కూడా పాల్గొనడంతో పాటు ఆ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి దగ్గరలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించాలని కూడా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారులకు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకొని ఎటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. రైట్, థాంక్యూ రవీందర్.